హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, హౌ టు డిలీట్ అండ్ రీస్టోర్ ఎనీ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఆన్ కంప్యూటర్. మరి కంప్యూటర్లో ఏదైనా ఒక ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ ఎలా డిలీట్ చేయాలి, ఆ డిలీట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని కానీ ఆ ఫోల్డర్ని కానీ మనం ఎలా రికవరీ చేసుకోవాలి, ఎలా రీస్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సో మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. టాపిక్ ఏంటి, హౌ టు డిలీట్ ఫైల్ ఆర్ ఫోల్డర్ అండ్ హౌ టు రీస్టోర్ ఫైల్ ఆర్ ఫోల్డర్. సో మరి మనం రీస్టోర్ అనేది ఆ ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఆ ఫైల్ని ఫోల్డర్ని ఫస్ట్ మనము డిలీట్ అనేది చేసుకోవాలి. సో మరి డిలీట్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డెస్క్టాప్ మీదే ఆల్రెడీ మాకు ఇక్కడ వచ్చేసి ఐకాన్స్ మరి ఫోల్డర్స్ ఫైల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మరి ఫైల్స్ అంటే ఫ్రెండ్స్, మీకు ఫైల్స్ అంటే మీకు తెలుసు. సో మరి ఫైల్ అంటే ఒక జేపీజీ ఫార్మాట్లో ఉండేదైనా కావచ్చు, లేదంటే ఒక డాక్యుమెంట్ ఫార్మాట్ ఉండేది కావచ్చు, పీడిఎఫ్ ఫైల్ ఉండేది కావచ్చు, ఎక్సెల్ సంబంధించిన ఫైల్ కావచ్చు. ఇలా చాలా 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 ఫైల్స్, అలా కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కూడా మనము డిలీట్ చేసుకోవచ్చు, అలాగే రీస్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మరి నేను ఆల్రెడీ ఒక ఆల్ ఫైల్స్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ డిలీట్ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, ఫోల్డర్ అనే ఒక ఫైల్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. డిలీట్ చేయాలనుకుంటే ఫస్ట్ మౌస్ పాయింటర్ అక్కడికి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. తీసుకెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ డిలీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఒక బాక్స్ అనేది వస్తుంది. సో మరి ఆ బాక్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. సో అలాగే ఇంకొక ఫోల్డర్ కూడా ఉంది, పీపీ అనే ఫోల్డర్ కూడా ఉంది చూడండి, అది కూడా నేను డిలీట్ చేస్తున్నాను. ఎస్. నెక్స్ట్ ఇక్కడ బయోడేటా ఫామ్ అనే ఒక ఫైల్ ఉంది చూడండి, ఇది వర్డ్కి సంబంధించిన ఫైల్. సో మరి దాన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా డిలీట్ అయిన ఫైల్ కానీ ఫోల్డర్ కానీ, ఐ మీన్ ఇంకోటి ఏంటంటే, మనం అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఒక్కోసారి మనం వర్క్ చేస్తున్నప్పుడు, సిస్టంలో కంప్యూటర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఇలా డిలీట్ అవుతూ ఉంటాయి. సో మరి అలా డిలీట్ అయిన ఫైల్స్ అన్నీ కూడా, ఏ ఫైల్ అయినా కూడా ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే డెస్క్టాప్ మీద రీసైకిల్ బిన్ అని కనిపిస్తుంది. సో మరి ఆ రీసైకిల్ బిన్లో ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? నేను ఇక్కడ మన కంప్యూటర్లో మనం ఏ ఫైల్ అయినా ఫోల్డర్ అయినా మనం డిలీట్ చేసిండేది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రీసైకిల్ బిన్లోకి ఆటోమేటిక్గా ఏమవుతాయి, వెళ్ళిపోతాయి. సో మరి ఆ రీసైకిల్ బిన్లోకి వెళ్ళిన తర్వాత మనము అక్కడి నుంచి మన డిలీట్ అయిన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మనం మరీ ఏం చేసుకోవచ్చు, రికవరీ అనేది చేసుకోవచ్చు, ఐ మీన్ రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. దేంట్లో మనం ఏ ప్లేస్లో అయితే డిలీట్ అయి ఉంటుందో సేమ్ అదే ఒరిజినల్ ప్లేస్లోకి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది అనమాట. సో మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు డిలీట్ ఎట్లా చేయాలనేది ఆల్రెడీ చూసారు కాబట్టి, ఇప్పుడు నేను ఆ డిలీట్ అయిన ఫైల్స్ని ఫోల్డర్స్ని మనము ఎలా రికవర్ చేయాలి, ఎలా రీస్టోర్ చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు మీకు తెలుసు, డిలీట్ అయ్యే ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఎక్కడ వెళ్ళింటాయి, డెస్క్టాప్ మీద రీసైకిల్ బిన్ అనే ఒక ఐకాన్ ఉంటుంది. సో మరి అందులోకి వెళ్ళింటాయి. సో మరి నేను రీసైకిల్ బిన్ ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, బయోడేటా ఫామ్ మనం డిలీట్ చేసాం. దాని తర్వాత పీపీ ఫోల్డర్ కూడా డిలీట్ చేసాం, ఈ ఫోల్డరు డిలీట్ చేసాం, ఇది డిలీట్ చేసాం, ఈ ఆల్ ఫైల్స్ డిలీట్ చేసాం, ఈ ఫోల్డర్ కూడా డిలీట్ చేసాం. సో మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు బయోడేటా ఫామ్ అనేది ఒక ఫైల్. సో మరి అది మనం ఎక్కడి నుంచి డిలీట్ చేసాం, డెస్క్టాప్ మీద నుంచి డిలీట్ చేసాం. సో మరి ఇప్పుడు మనం దాన్ని రికవరీ చేసుకోవాలి, రీస్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఆ బయోడేటా ఫామ్ ఉంది కదా, దాని మీద మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రీస్టోర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ రీస్టోర్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ఎక్కడి నుంచి అయితే డిలీట్ చేసి ఉంటామో, అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడి నుంచి డిలీట్ అయి ఉంటుందో సేమ్ అదే ఒరిజినల్ ప్లేస్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మన రీస్టోర్ అనే బటన్ యూజ్ చేస్తేనే. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్ ఫైల్స్ అనే ఒక ఫైల్ కూడా ఉంది. సో మరి అది కూడా చూద్దాం ఎలా చేయాలనేది. ఫస్ట్ మౌస్ పాయింటర్ పైకి తీసుకెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి రీస్టోర్ అని క్లిక్ చేస్తాం. రీస్టోర్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎక్కడైతే డిలీట్ అయి ఉంటుందో ఆ ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే ఇక్కడ ఫోల్డర్ అనే ఫోల్డర్ కూడా ఉంది కదా, దాన్ని కూడా చూద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చాను, రీస్టోర్. నెక్స్ట్ ఈ పీపీ అనే ఫోల్డర్ని కూడా చూద్దాం. రైట్ క్లిక్ ఇచ్చాను,
రీస్టోర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ రీస్టోర్ చేసినాం. రీస్టోర్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవన్నీ రికవర్ అయిపోయి దాని ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళిపోతాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డెస్క్టాప్ మీద చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పీపీ ఆల్రెడీ డిలీట్ అయ్యేది మనము రికవరీ చేసుకున్నాం, ఫోల్డర్ రికవరీ చేసుకున్నాం, ఆల్ ఫైల్స్ రికవరీ చేసుకున్నాం, బయోడేటా ఫామ్ కూడా రికవరీ చేసుకున్నాం. సో ఇలా మన కంప్యూటర్లో ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ డిలీట్ అయితే మనము ఇలా రీస్టోర్ చేసుకోవచ్చు, రికవరీ చేసుకోవచ్చు. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.